పడ్డది. కానీ దానియేలు లెక్క చేయకుండా నిజమైన ఆజ్ఞ ఎవరైతే ఆయనకి ఇచ్చాడో ఆ దేవునికి ముమ్మారు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అయితే కొందరు వ్యక్తులు రాజు ఆజ్ఞలను ధిక్కరిస్తున్నాడనే మాటతో రాజుకి వెళ్ళి చెప్పేస్తారు. ఆ మాటకు ఆయన కోపం వచ్చి, నువ్వు నా మాటకే ధిక్కరిస్తావా అని ఆయనకు సింహాల బోనులో వేసేస్తారు. ఇక్కడ జాగ్రత్త విన్నాం. దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు అక్కడ దానియేలు పడగానే సింహాలు లోపల ఉన్నాయి, మింగివేయాలి, లేదంటే పడిన తర్వాత అయినా తినివేయాలి. కానీ ఇక్కడ కార్యం ఏం జరిగిందంటే దానియేలుకు చిన్న గీత కూడా పడలేదు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు సింహాల నోరులు మూయబడ్డాయి. కారణము అక్కడ దానియేలు ఏదో గొప్పవాడని కాదు, దానియేలులో ఉన్న ప్రార్థన, ఆ శక్తి అక్కడ దేవుని కార్యం చేసింది. దానియేలులో ఉన్న ఎవరికి తలవంచని తత్వము, నిజమైన దేవుడికి మాత్రమే నేను ఆరాధన చేస్తా అనే మొండితనము ఆయనకు అక్కడ రక్షించింది.